మీ దగ్గర స్వీట్లు ఉన్నాయి. ఆ స్వీట్లన్నీ మీరు తినేస్తారా? తినలేరు. లేదా మీకు చక్కగా ఒక గెల నిండా అరటిపండ్లు, చక్కగా గెల ఒక 150-200 పండ్లు కాసినాయి, చక్కగా పండ్లు వచ్చినాయి. ఇప్పుడు మీ ఇంట్లో ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు కలిసి 150 పండ్లు 200 పండ్లు తినేస్తారా? ప్రశ్న. ఆ పండినటువంటి అరటి పండ్లు గెలను మనమే తినేద్దామంటారా? లేకపోతే ఎవరికి పంచకుండా వదిలేద్దామంటారా? లేకపోతే మనం తినగలిగినవి మనం తిని మిగతావి పంచేద్దామంటారా? ఏం చేద్దామంటారు? కొంతమంది లైఫ్ స్టైల్ ఏంటో తెలుసా? అవి కుళ్ళిపోయినా పర్వాలేదు, ఎవరికి మాత్రం పెట్టే ప్రసక్తి. అబ్బే, పిల్లికి కూడా భిక్షం పెట్టరట. మంచిది కాదు సుమా, జ్ఞాపకం పెట్టుకోండి. మన దగ్గర అరటిపండ్లు మనం తినగలిగిన దానికంటే ఎక్కువ ఉన్నప్పుడు వాటిని పంచిపెట్టేస్తే మంచిది. దేవుడు అందుకోసం మనం దీవించాడు. 5 రొట్టెలు 2 చేపలు దీవించబడినప్పుడు అవి పంచిపెట్టబడితేనే అనేక మంది ఆకలి తీర్చినాయి. ఈ లోకంలో అన్ని దీవెనల కన్నా గొప్ప దీవెన ఏదైనా ఉంది అంటే సువార్తను పంచిపెట్టే దీవెన. యేసుక్రీస్తు యొక్క ప్రేమను, యేసుక్రీస్తు యొక్క సువార్తను లోకానికి పంచిపెట్టడం అనే ఆశీర్వాదం కంటే మరొక ఆశీర్వాదం ఈ లోకంలో లేనే లేదండి. అమ్మా, అయ్యా, స్వార్థం మంచిది కాదు. స్వార్థపరుడు ఎక్కడ ఉంటే అక్కడ ప్రమాదం, ఆ ఇంటికి ప్రమాదం. యోనా ఆ ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు భయంకరమైనటువంటి ప్రమాదం వచ్చి పడింది. ఎంత ప్రమాదం అంటే ఆ ఓడలో ప్రయాణం చేస్తున్నటువంటి వారి ప్రాణం మీదకి వచ్చేసింది. ఆ ఓడ అతలాకుతలం అయిపోబోతుంది. ఆ ఓడను కాపాడుకోవడానికి ఆ వర్తకులు వాళ్ళు కొనుక్కున్న సరుకులన్నీ కూడా సముద్రంలో పడేశారు. ఆస్తి నష్టం, ప్రాణ నష్టము జరగబోతుంది. అంతటి ప్రమాదం ఆ ఓడ నావికులు ఎప్పుడూ చూడలేదు. ఇంత ఘోరమైన విపత్తు ఇంత హఠాత్తుగా ఎందుకు వచ్చింది? ఏదో జరగకూడదు జరుగుతుంది ఎవరి వల్లో అని చెప్పి వాళ్ళు ఆఖరికి చీటీలు వేశారు. ఎవరి పేరు వచ్చింది? యోనా పేరే వచ్చింది. జీవము కలిగిన దేవుణ్ణి ఎరిగిన యోనా తనకు తెలిసిన సత్యాన్ని తెలియచేయకుండా దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తే తాను ప్రమాదంలో పడ్డమే కాకుండా తన చుట్టూ ఉన్నవారిని కూడా ప్రమాదంలో పడేశాడు. స్వార్థం ఏం చేస్తుందంటే నేను బాగుంటే చాలు, ఎవరేమైతే నాకేంటి. నిస్వార్థం ఏం చేస్తుందంటే అందరూ బాగుండాలి, నా వల్ల అనేక మంది దీవించబడాలి. నెమ్మది లేక, సమాధానం లేక, శాంతి లేక అల్లాడిపోతున్నారో వాళ్ళు మన చుట్టూ ఉన్నారు. అటువంటి వారిని విడిపించగలిగిన, రక్షించగలిగిన లోకరక్షకుడు ఉన్నాడు. ఆయనను వేడుకుంటే చాలు, ఆయనకు ప్రార్థన చేస్తే చాలు, ఆయన విడిపిస్తాడు అనే వాస్తవాన్ని, సత్యాన్ని నీకు తెలిసినప్పటికీ తెలియచేయకుండా మౌనంగా ఉండడం, అది యోనా మార్గంలో వెళ్ళడం. దేవుడు నిన్ను రక్షించినప్పుడు నిన్ను తన కుమారునిగా ఆశీర్వదించాడు. దేవుని కుమారునిగా నీ మీద ఆయన ఆశీర్వాదం ఉంది. కాబట్టి సంగమా, మొదట నువ్వు ఎక్కడున్నావో అక్కడ నీ తోటి వారికి యేసుక్రీస్తును గూర్చినటువంటి సిలువ సువార్తను పంచిపెట్టు. మత మార్పిళ్ళు చేయమని దేవుడు మనకు బోధించలేదు, శాసించలేదు. బలవంతంగా మత మార్పిళ్ళు చేయమని ఏ ఒక్కరికి యేసుక్రీస్తు ఆదేశించలేదు. బలవంతంగా ఏ ఒక్కరైనా ఎవరినైనా మత మార్పిడి చేసే ప్రయత్నం చేస్తే యేసుక్రీస్తు అంగీకరించడు. యేసుక్రీస్తు మనకు ఇచ్చిన శాసనము ఏమిటంటే, మనిషిని నేను ప్రాణంగా ప్రేమించాను. మనిషి చేసినటువంటి పాపిష్టి పనుల వల్ల మనిషికి రాబోతున్నటువంటి నరక శిక్షను తప్పించటానికి ఈ లోకానికి వచ్చి మనిషి స్థానంలో నేను మరణించాను. పాపిష్టి మనిషి స్థానంలో నేను మరణించాను. పాపిష్టి మనిషికి రావాల్సిన శిక్ష అంతటి నేను భరించాను. కాబట్టి ఇక ఆ మనిషికి శిక్ష లేదు. కానీ ఆ వాస్తవం తనకు తెలియకపోయినట్లయితే నశించిపోతాడు. కనుక లోకానికి వెళ్ళి చాటి చెప్పమన్నాడు. దేవుడు మనిషిని ప్రేమించాడని, ప్రేమించిన దేవుడు మనిషి కోసం ప్రాణం పెట్టాడని సువార్తను ప్రకటించమన్నాడే తప్ప బలవంతంగా ఎవరో ఒకరిని మన మతంలోకి మార్చమని
యేసుక్రీస్తు ఏ ఒక్కరికి పని పెట్టలేదు. నీ పని నా పని మత మార్పిళ్ళు చేయటం కాదు. మనస్సును మనిషిని మార్చగలిగిన, బాగు చేయగలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన సత్య సువార్తను పంచిపెట్టడమే మన బాధ్యత. మొదటిగా నువ్వు నిస్వార్థంగా జీవించు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నీ కుటుంబ సభ్యులతో, నీ బంధువులతో క్రీస్తును గూర్చినటువంటి సత్య సువార్తను పంచిపెట్టు. మనకు తెలిసిన సువార్తను, మన జీవితంలో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను, ఇచ్చినటువంటి సమాధానాన్ని లోకానికి సాక్ష్యమై చెప్పాలి. అది మన బాధ్యత. పరిశుద్ధుడవైన తండ్రి, నీ కృపతో కనికరించు దేవుడవు, నీ మాటతో బలపరుచు దేవుడవు. మేము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. స్వార్థపూరితమైన జీవితం మేము జీవించడానికి వీల్లేదు. ఆశీర్వాదమును పంచే సంఘముగా ప్రతి ఒక్కరిని మలచమని, దీవించమని యేసు నామం పేరట మాకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి, విజయాన్ని బట్టి నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ నేను మహిమ పరుస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇది మొదలుకొని మీ జీవితంలో దేవుణ్ణి చూపించే అద్భుతమైన ఆత్మీయులుగా వర్ధిల్లాలని మనసారా ఆశిస్తున్నాను. ఈ క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. అంతేకాదు ఓ చక్కని కామెంట్ పెట్టండి. అది నేను చదువుతాను, దేవుని మహిమపరుస్తాను. మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు.